ఒక వ్యక్తి మొదటి మాట మరియు చివరి మాట చాలా మనం విలువగలదుగా చూస్తాం. ఎందుకంటే మన బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డ పుట్టిన మొదటి మాటని చాలా సంతోషపడతాం. అలాగే ఒక మనిషి చనిపోయినప్పుడు మనం అంటాం కదా, ఆయన లాస్ట్ ఏమన్నారు, ఏమని మాట్లాడారు అని మనం అడుగుతాం. అలాగా మనం చూసుకున్నట్లయితే 6వ మాటగా ఆయన మాట్లాడినప్పుడు సమాప్తమైనదని గొప్ప కేక వేసి ఆయన మరణించినట్లు మనం చూస్తున్నాం. ముగించటం అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏ ఏ పనులు ముగించి వెళ్ళాడో ఒకసారి మనం చూసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19. లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19. ఆయన బీదలకు సువార్త ప్రకటించటానికి, వ్యాధిగ్రస్తులని నయం చేయటానికి, ఇంకా చాలా పనులు చేయటానికి ఆయన తండ్రి పంపించి ఏమైతే చేయమని అన్నాడో అవన్నీ చేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ముందుగా మనం చూసింది ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 10:10లో 2వ భాగం చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10:10. మనము జీవించడం వేరు, సమృద్ధిగా జీవించడం వేరు. జీవించడం అంటే మనం కొంతమంది పుడతారు, ఎందుకు పుడతారో, ఎందుకు బ్రతుకుతారో, ఎందుకు చనిపోతారో తెలియని స్థితిలో వాళ్ళు ఉంటారు. అంటే మనము పుట్టింది అంటే ఏదో నార్మల్గా పుడతాము, చనిపోతాము, అది మామూలే. కానీ సమృద్ధిగా జీవించడం అంటే ఆయన కారణ జన్ముడు అని వాక్యం చూపిస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన పుట్టింది మరణించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తండ్రి ఏదైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చడానికి, సమృద్ధి జీవితం అంటే ఏంటో మనకు చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. అలాగే మూడవదిగా చూసుకున్నట్లయితే 1వ యోహాను 3:8. 1వ యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సరే, అపవాది మొదటి నుండి పాపం చేయవాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను మన నుంచి తొలగించటానికి, ఆ క్రియలను లయపరచుటకే ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒక్కొక్కసారి మనము దేవుని పోలికగా ఉండాలని దేవుడు సృష్టించుకున్నాడు. కానీ ఆయన పోలికలో ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఒక్కొక్కసారి మనం దేవుని పోలికగా కంటే శాతాను పోలికగా ఎక్కువగా ఉన్నట్లే మనం పరీక్షించుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పోలికగా ఉండాలని అనుకుని ఆయన ఉద్దేశ ప్రకారం మనల్ని పుట్టించాడు. కానీ మనం ఎక్కువగా శాతాను వశంలో ఉన్నట్లుగానే మన ప్రవర్తన ఉంటుంది. ఆయన శాతాను క్రియలను లయపరచుటకే, మూడవదిగా ఏంటి, శాతాను క్రియలను లయపరచడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం 4వ మాటగా చూసుకున్నట్లయితే 1వ తిమోతి 1:15. 1వ తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మి బ్రతుకుతారు. ఆయన ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా వాక్యంలో రాసుందనమాట. అయితే పాపులు ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్ రావచ్చు, పాపిని దేవుడు రక్షించటం ఏంటి అని ఒక్కొక్కసారి మన ఆలోచనలు వస్తాయి.
ఎందుకంటే పాపిని మనమే అంటాము. ఎవరైనా కొంచెం తప్పులు చేసినట్లయితే వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అంటాం కదా మనం. కానీ దేవుడు అయ్యుండి ఆయనలో ఏ పాపము లేకుండా ఆ పాపిని రక్షించడానికి వచ్చాడంటున్నాడు. అలాగే ఏంటంటే మన బిడ్డలు ఒక్కొక్కసారి చిన్నప్పుడు పిల్లలు మట్టిలో పడి వస్తారు. వచ్చినప్పుడు మనము వాడిని నువ్వు మట్టిలో పడ్డావు ఇంట్లోకి రావద్దు అని మనం గెంటేయం కదా. ఆయన్ని తీసుకొచ్చి మనం చక్కగా కడిగి అన్నీ మంచిగా బట్టలు మళ్ళీ మార్చి ఎంత చక్కగా బాబుని తయారు చేసి మళ్ళీ ముద్దాడతాం, కౌగిలించుకుంటాం. అలాగే దేవుడు ఏమన్నాడు, పాపిని ఎప్పుడు ఆయన అసహ్యించుకోలేదు. అతనిలో ఉన్న పాపాన్ని అసహ్యించుకున్నాడు తప్ప ఆయన పాపిని ఎప్పుడు వ్యభిచార స్త్రీని తీసుకొచ్చినప్పుడు అందరూ ఎవరిలో పాపం లేదో వాళ్ళనే ముందు రాయేయమన్నాడు దేవుడు. అంటే పాపిని రక్షించడానికే ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 4 విషయాలైతే మనం చూసుకున్నాం. ఐదవదిగా మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు లెక్క విమోచన క్రయదప్ప తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని. సరే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన మనకి మాదిరిగా, అంటే మనం ఎలా ఉండాలో అది ఆయన చేసి చూపించి ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే మనము ఒకరికి పరిచారం చేసేవాళ్ళుగా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళతో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు మనకి ఏం చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే ఆయన ఏమంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయటానికే వచ్చాడంట. పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదని ఆయన ఎంత బాగా తగ్గించుకున్నాడో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఆయన అందుకే ఆ కలువరి సిలువలో వేలాడుతూ ఆయన గొప్ప కేక వేశాడు. అంటే అది అంటే నేను చనిపోతున్నాను అని బాధతో వేసిన కేక అంటారా? అది కాదు, ఆయన విజయోత్సాహంతో వేసిన కేక. ఇప్పుడు క్రికెట్ చూస్తాం మన పిల్లలు చూసినప్పుడు అది వాళ్ళు నెగ్గినప్పుడు, ఒక టీం నెగ్గినప్పుడు వాళ్ళు నేను నెగ్గాను వెళ్ళిపోతున్నానని షేక్ హ్యాండ్ తీసుకుని వెళ్తారా? వెళ్ళరు. చాలా పెద్ద కేక, చాలా ఆనందం. వాళ్ళు నెగ్గిన వాళ్ళు ఏమో కానీ చూసేవాళ్ళే పెద్ద కేకలేస్తుంటారు, అరే నా టీం నెగ్గేసింది అనేసి. అలాగే దేవుడు చాలా పెద్ద కేక వేసి, అంటే విజయోత్సవంతో ఆయన పెద్ద కేక వేసి దేవుడు ఆయనకి ఏదైతే అప్పగించాడో, ఆయన తండ్రి ఆయనకి ఏం అప్పగించాడో అది సంపూర్తి చేసి వెళ్ళిపోయారు ఆయన. కానీ దాంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు కూడా ఒక పని అప్పగించి వెళ్ళాడంటే ఆయన సువార్త చేయమని మనకు కూడా చెప్పెళ్ళాడు. మన జీవితంలో మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం సువార్త చేస్తున్నాం, మనం ఏమైనా ఇన్ని సంవత్సరాలు మనం ఏమైనా నేర్చుకుంటున్నామా లేదా అని మనమే ఎవరిని మనము అడగటానికి మనం సరిపోం, కానీ మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఆయన తండ్రి చెప్పిన పని తూచా తప్పకుండా ఆయన ఎంత బాగా చేసుకుని వెళ్ళారో మనం కూడా అదే విధంగా ఆయన చెప్పినట్లు, ఆయన పోలికగా ఉన్నట్లు ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా అయితే ఆయన చెప్పి చేసి వెళ్ళారో ఆ విధంగా మనం కూడా చేయాలని ఆయన కోరిక. మనం కూడా చేయాలని ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.